హెయిర్ సీక్రెట్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ లైఫ్ స్టైల్. ఈ రోజు మన వీడియో హెయిర్ సీక్రెట్ అనమాట. మీ అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. అక్క ఏమీ చెప్పట్లేదు, హెయిర్ కి చాలా యూజ్ చేస్తుంది, ఏమీ చెప్పట్లేదు అనేది పెద్ద డౌట్ ఉంటుంది కదా మీకు. నిజంగా చెప్తున్నాను, నేనైతే హెయిర్ కి ఏమి యూజ్ చేయను. జస్ట్ ఇప్పుడైతే నేను రెగ్యులర్గా ఏం చేస్తాననేది మాత్రం మీకు అప్డేట్ ఇస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా హెయిర్కి బియ్యం కడిగిన నీళ్ళు ఇంకా అందులో కొబ్బరి నూనె కలిపి పెట్టుకుంటాను అనమాట. ముందైతే రైస్ని బాగా వాష్ చేసి తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి పక్కన పెట్టండి 10 మినిట్స్ తర్వాత మాత్రమే ఆ రైస్లో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకుని ఒక గ్లాస్ రైస్ వాటర్ అయితే 1/2 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. అది మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోండి. నాకైతే 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. ఇక్కడ ఎక్కువే తీసుకున్నాను నేను వాటర్ అయితేనే, ఎందుకంటే మనకి ఫుల్గా అప్లై చేసుకోవాలి కదా, దానికోసమని. అదే కాదు, హెయిర్కి మనము ఆ వాటర్ని అప్లై చేస్తూ కాస్త మసాజ్ అయితే చేసుకోవాలి. ఎవరికాలు కాకుండా ఎవరితోటైనా పెట్టుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కాస్త మసాజ్ చేసుకుంటూ పెట్టుకున్నాం అనుకో మనకి ఇంకొంచెం బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చింది, అది కూడా 20 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేయండి. హెడ్ బాత్ చేసి లైట్గా, అంటే మరీ ఓవర్ షాంపూస్ అవి కాకుండా సింపుల్గా షాంపూ పెట్టుకుని మనమైతే హెడ్ బాత్ చేసేసామనుకో. చూసారా నా హెయిర్ అయితే ఎంత టిక్కీగా కనిపిస్తుందో. మనము ఇలా వాష్ చేసిన తర్వాత చాలా స్మూత్గా అయిపోతుంది హెయిర్ అయితేని. నా హెయిర్ అయితే నాకు నార్మల్గానే నా సిల్కీ హెయిర్, అలాంటిది ఇంకా స్మూత్నెస్ వచ్చేస్తుంది ఇలా ఈ టైప్ పెట్టుకుని కనుక వాష్ చేసామంటేని. ఎక్సలెంట్ ఉంది కదా హెయిర్ అయితే. ఇదే అనమాట మీరు అందరూ అడుగుతున్న హెయిర్ సీక్రెట్. ఇంకా అదే కాదు, పనిలో పని జడ వేసుకోవడం కూడా చూపించేశాను. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి మోడల్స్ వేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, కానీ ఈ జడ అయితే నాకు బాగా సూట్ అవుతుంది. మా పిల్లోడు దీనికి ఎట్టిన పేరేంటో తెలుసా? ర్యాబిట్ హెయిర్ స్టైల్ అని చెప్పేసి నా పెద్ద కొడుకు అంటూ ఉంటాడు. అందులోకి వీళ్ళకి ఇలా వేసుకుంటే నేను జడలు వాళ్ళకి చాలా ఇష్టము, అందుకే నేను ఇలా కంటిన్యూ చేసేస్తున్నాను. అంటే మనకి ఇంట్లో రెడీ అయ్యామంటే మన హస్బెండ్ లేకపోతే మన పిల్లలు బాగున్నాము అని అనటం కోసమే కదా. ఇంక ఈ హెయిర్ స్టైల్లో ఉన్నప్పుడు నాకు బాగా పొగడతలు వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పి ఎక్కువగా హెడ్ బాత్ చేసి వచ్చానంటే మాత్రం కంపల్సరీ ఇలాగే వేసుకుంటాను హెయిర్ స్టైలు. చూసారా, మిస్ కాకుండా అయితే మీరు ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేయమంది కదా అని ఒకసారి ట్రై చేసేసి వదిలేయటం కాదు, వీక్లీ 2 టైమ్స్ అయినా చేసుకోవాలి. ఇలాగా మంచిగా రైస్ వాటర్లో కొబ్బరి నూనె వేసుకుని హెయిర్కి అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ ఆగి హెడ్ బాత్ చేస్తూ ఉన్నారనుకో సూపర్గా రెడీ అవుతుంది మీ హెయిర్ అయితే. హెయిర్ ఫాల్ అవటం తగ్గుతుంది, హెయిర్ ఫ్లఫీగా కూడా అవుతుంది. ఓకేనా?